వాతావరణం హైడ్రోస్పియర్ మరియు లిథోస్పియర్ భూమి యొక్క భాగాలుగా జీవవర్ణాన్ని ఏర్పరుస్తాయని మీకు తెలుసు. భౌతిక మరియు జీవ కారకాలు మరియు వాటి రసాయన పరస్పర చర్యల మొత్తాన్ని పర్యావరణం అంటారు. పర్యావరణంలోని భాగాలు పరస్పరం ఆధారపడి ఉంటాయి మరియు ప్రకృతిలో సమతుల్యతను కాపాడుకోవడానికి పరస్పర ప్రభావాన్ని కలిగి ఉంటాయి. మానవ కార్యకలాపాలు పర్యావరణంపై అనేక ప్రతికూల ప్రభావాలను చూపుతాయి. అడవులను నరికివేయడం వల్ల వాతావరణంలో కాలుష్యం వంటి హానికరమైన మార్పులు వస్తాయి. మరియు జీవులు మరియు ప్రపంచ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. వివిధ రకాల పదార్థాలు మరియు ఉప ఉత్పత్తులు పర్యావరణంలోకి విడుదల చేయబడ్డాయి. దీనివలన గణనీయమైన మార్పులు వచ్చాయి. పర్యావరణం యొక్క భౌతిక, రసాయన మరియు జీవ లక్షణాలలో ఏదైనా అవాంఛనీయ మార్పు కాలుష్యం అంటారు. అవాంఛనీయ మార్పులను తీసుకువచ్చే పదార్థాలను కాలుష్య కారకాలు అంటారు. శిక్షణ లక్ష్యాలు. ఈ పాఠం పూర్తయిన తర్వాత మీరు తెలుసుకోవచ్చు: కాలుష్య కారకాలు, కాలుష్యం యొక్క ప్రభావాలు, ఓజోన్ క్షీణత, గ్లోబల్ వార్మింగ్, ఆమ్లవర్షం. కీలక పదాలు: కాలుష్యం, కాలుష్య కారకం, యూట్రోఫికేషన్, క్లోరోఫ్లోరోకార్బన్లు, సిఎఫ్సిలు. ఏరోసోల్స్, గ్రీన్ హౌస్ ప్రభావం. ఆమ్లవర్షం. కాలుష్యం మరియు దాని ప్రభావం యొక్క కాన్సెప్ట్ మ్యాప్ను చూద్దాం. పిల్లలు, మీ పూర్వ తరగతుల్లో చదివిన వాయు కాలుష్యం మరియు నీటి కాలుష్యం మీకు గుర్తుందా? గాలి మరియు నీటి కాలుష్యం కాకుండా ఇతర రకాల కాలుష్యాలు కూడా ఉన్నాయి. ఏమిటవి? ఇక్కడ చూడండి. ఇతర రకాల కాలుష్యాలలో భూమి కాలుష్యం, శబ్ద కాలుష్యం మరియు రేడియోధార్మిక కాలుష్యం ఉన్నాయి.
ఈ అంశంలో మనం ప్రధానంగా ఓజోన్ క్షీణత, గ్లోబల్ వార్మింగ్ మరియు ఆమ్ల వర్షం వంటి కాలుష్య ప్రభావాలపై దృష్టి పెడతాము. దానికి ముందు వివిధ రకాల కాలుష్యానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన అంశాల గురించి తెలుసుకోండి. వాతావరణంలో గణనీయమైన మార్పులను తీసుకువచ్చే ఏదైనా మానవ కార్యకలాపాలను వాయు కాలుష్యం అంటారు. బొగ్గు దహనం వంటి కార్యకలాపాలు సల్ఫర్ డయాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ మరియు చిన్న మొత్తంలో కార్బన్ డయాక్సైడ్లు ఉత్పత్తి చేస్తాయి. ఇవి వాయు కాలుష్య కారకాలుగా పనిచేస్తాయి. ఇవ్వబడిన పట్టికలో సాధారణ వాయు కాలుష్య కారకాలు, వాటి మూలాలు మరియు వాటి ప్రభావాలను చూద్దాం. ఇప్పుడు వాయు కాలుష్య నియంత్రణ చర్యలను తెలుసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. పట్టణాలు మరియు నగరాలకు దూరంగా పరిశ్రమలు స్థాపించబడాలి. పరిశ్రమల నుండి వచ్చే ఉద్గారాలను తనిఖీ చేయాలి మరియు నియంత్రించాలి. ఆటోమొబైల్స్ వాటి సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి మరియు ఉద్గారాలను తగ్గించడానికి కాలానుగుణంగా తనిఖీ చేయబడాలి. ఆన్లెడ్ ఇంధనం మరియు జీవ ఇంధనాల వినియోగాన్ని తప్పనిసరిగా ప్రోత్సహించాలి. కాలుష్యం మరియు నివారణ చర్యల గురించి అవగాహన తీసుకురావడానికి ప్రజలకు అవగాహన కల్పించడం. నీటి కాలుష్యం. నీటి కాలుష్యం యొక్క ప్రధాన వనరులు పరిశ్రమల నుండి వెలువడే వ్యర్థాలు. మురుగునీరు చేరడం మరియు వ్యవసాయంలో పురుగుమందులు మరియు ఎరువులు విస్తృతంగా ఉపయోగించడం. డిటర్జెంట్లు మరియు ఎరువులలో అధిక ఫాస్ఫరస్ కంటెంట్ జీవుల యొక్క వేగవంతమైన పెరుగుదలను అనుమతిస్తుంది. మరియు ఫలితంగా ఆక్సిజన్ కంటెంట్ తగ్గుతుంది. ఇది జలజీవులను మరియు జల పర్యావరణ వ్యవస్థను ప్రభావితం చేయవచ్చు మరియు దీనిని యూట్రోఫికేషన్ అంటారు. సీసం, ఆర్సెనిక్ మరియు ఫ్లోరైడ్ వంటి కాలుష్య కారకాలు నీటిలో హైడ్రోజన్, ఆక్సిజన్, ఇనుము మరియు క్లోరిన్లతో కలిసి భూగర్భ జలాలు విషపూరితమవుతాయి. నీటి కాలుష్య నియంత్రణ. కాలుష్య కారకాలు మరియు విషపూరిత రసాయనాలను తొలగించడానికి పారిశ్రామిక వ్యర్థాలను తప్పనిసరిగా శుద్ధి చేయాలి. ఆమ్లాలు మరియు క్షారాలు తప్పనిసరిగా తటస్థీకరించబడాలి మరియు లోహ సమ్మేళనాలు తప్పనిసరిగా అవక్షేపించబడాలి.
ఫర్నేసుల నుండి వచ్చే వ్యర్థాలను తప్పనిసరిగా గది ఉష్ణోగ్రతకు చల్లబరచాలి మరియు విడుదల చేయడానికి ముందు శుద్ధి చేయాలి. సస్పెండ్ చేయబడిన కణాలను తొలగించడానికి మురుగునీటిని తప్పనిసరిగా శుద్ధి చేయాలి. నీటిని శుద్ధి చేయడానికి ఎరేటెడ్ మరియు క్లోరినేట్ చేయాలి మరియు తిరిగి ఉపయోగించవచ్చు. భూ కాలుష్యం ప్రతి సంవత్సరం బిలియన్ కొద్దీ టన్నుల డబ్బాలు, సీసాలు మరియు ప్లాస్టిక్ వస్తువులు విస్మరించబడతాయి మరియు కొద్ది భాగం మాత్రమే తిరిగి ఉపయోగించబడుతుంది. మిగిలినవి కాల్చివేయబడతాయి లేదా బహిరంగ భూముల్లో పడవేయబడతాయి. ఇటువంటి ప్రదేశాలు భూమిని కలుషితం చేసే కీటకాలు, ఎలుకలు మరియు ఇతర తెగుళ్లకు సంతానోత్పత్తి కేంద్రాలుగా మారుతున్నాయి. ఎరువులు మరియు పురుగుమందుల అవశేషాలతో కూడిన వ్యవసాయ ప్రవాహాల వల్ల కూడా భూ కాలుష్యం ఏర్పడుతోంది. వాయు కాలుష్యం వల్ల కలిగే ఆమ్లవర్షం నేల యొక్క ఆమ్లత్వం మరియు భూసారాన్ని ప్రభావితం చేసే భూ కాలుష్యానికి దోహదం చేస్తుంది. శబ్ద కాలుష్యం. శబ్దం అనేది మన జీవితంలో ముఖ్యమైన భాగం. మానవ చెవులకు అసహ్యకరమైన ప్రభావాలను మరియు అసౌకర్యాన్ని కలిగించే ఏదైనా శబ్దాన్ని ధ్వని అంటారు. 100 dB కంటే ఎక్కువ తీవ్రత కలిగిన ఏదైనా శబ్దం మానవ చెవులకు హానికరం. శబ్దం మానవులు మరియు జంతువులను ప్రభావితం చేసే కాలుష్యానికి మూలంగా మారింది. శబ్ద కాలుష్యం యొక్క ప్రధాన వనరులు మిక్సర్లు మరియు గ్రైండర్లు వంటి ఇంట్లో ఉపయోగించే గాడ్జెట్లు. రవాణా వాహనాలు, విమానం, వాణిజ్య మరియు పారిశ్రామిక యంత్రాలు, మరియు సామాజిక మరియు పబ్లిక్ ఈవెంట్లలో లౌడ్ స్పీకర్లు శబ్ద కాలుష్యానికి కారణమవుతాయి. శబ్ద కాలుష్యం నేరుగా మానవ నాడీ వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. చెవుడు, తలనొప్పి, అధిక రక్తపోటు మరియు గుండె రుగ్మతలకు కారణమవుతుంది. రేడియోధార్మిక కాలుష్యం. రేడియోధార్మికత అనేది రేడియోధార్మిక మూలకాల యొక్క పరమాణు కేంద్రకాల విచ్ఛేదనం కారణంగా ఆల్ఫా, బీటా కణాలు మరియు గామా కిరణాల ఉద్గారానికి సంబంధించిన ఒక దృగ్విషయం మరియు రేడియోధార్మిక కాలుష్యానికి కారణమవుతుంది. అణు విద్యుత్ ప్లాంట్లు, అణు ఆయుధాలు, రేడియోధార్మిక ఐసోటోప్లు మరియు యురేనియం మరియు థోరియం వంటి రేడియోధార్మిక పదార్థాల మైనింగ్ మరియు శుద్ధి రేడియోధార్మిక కాలుష్యానికి కారణమవుతుంది. రేడియోధార్మిక పదార్థాలు జీవ అణువులతో ప్రతిస్పందిస్తాయి మరియు DNA దెబ్బతింటుంది.
ఇది క్యాన్సర్ మరియు పుట్టుకతో వచ్చే లోపాలకు దారితీస్తుంది. ఓజోన్ క్షీణత. ఓజోన్ 3 అణువు ఆక్సిజన్ యొక్క 3 అణువుల ద్వారా ఏర్పడుతుంది. ప్రాణవాయువు అన్ని రకాల జీవులకు ఆక్సిజన్ అవసరం, కానీ ఓజోన్ అనేది ఒక ప్రాణాంతకమైన విష పదార్థం. వాతావరణం యొక్క అధిక స్థాయిలలో ఓజోన్ అతినీలలోహిత వికిరణాన్ని భూమి యొక్క ఉపరితలంపైకి చేరకుండా నిరోధించే ముఖ్యమైన విధిని నిర్వహిస్తుంది. వాతావరణంలోని అధిక స్థాయిలో ఉన్న ఓజోన్ ఆక్సిజన్ అణువులపై పనిచేసే యూవీ రేడియేషన్ యొక్క ఉత్పత్తి. అధిక శక్తి యూవీ రేడియేషన్లో పరమాణు ఆక్సిజన్ ఉచిత ఆక్సిజన్ పరమాణువులుగా విభజించి పరమాణు ఆక్సిజన్తో కలిసి ఓజోన్ను ఏర్పరుస్తాయి. 1980ల నుండి వాతావరణంలో ఓజోన్ పరిమాణం బాగా తగ్గడం ప్రారంభమైంది. ఈ తగ్గుదల క్లోరోఫ్లోరోకార్బన్లు, సిఎఫ్సిలు వంటి సింథటిక్ రసాయనాలతో ముడిపడి ఉంది. ఇవి ఇన్సులేటింగ్ ఫోమ్లు, ద్రావకాలు మరియు రిఫ్రిజిరేటర్లు, ఎయిర్ కండిషనర్లు మరియు అగ్నిమాపక యంత్రాల వంటి కూలింగ్ పరికరాలలో ఉపయోగించబడతాయి. ఏరోసోల్స్ అని పిలువబడే మన రోజువారీ జీవితంలో ఉపయోగించే వివిధ రకాల స్ప్రేలలో కూడా సిఎఫ్సిలు కనిపిస్తాయి. 1987లో యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ యుఎన్ఈపి సిఎఫ్సి ఉత్పత్తిని తగ్గించడానికి అంగీకరించింది. స్ట్రాటో ఆవరణలోని అతినీలలోహిత కిరణాలు సిఎఫ్సిలను క్లోరిన్ పరమాణువులుగా విచ్ఛిన్నం చేస్తాయి. క్లోరిన్ ఓజోన్తో చర్య జరిపి దానిని ఆక్సిజన్గా మారుస్తుంది. ఓజోన్ క్షీణత ప్రభావం ఏమిటి? ఓజోన్ పొర సన్నబడడం వలన అధిక స్థాయి యూవీ రేడియేషన్ భూమికి చేరుతుంది. ఇది చర్మ క్యాన్సర్ మరియు కంటి శుక్లాల సంభావ్యతను పెంచే జీవులలో ఆకస్మిక మార్పులు లేదా ఉత్పరివర్తనాలకు కారణమవుతుంది. ఇది పర్యావరణ వ్యవస్థలో తీవ్రమైన అసమతుల్యతలకు కారణమయ్యే మొక్కలు మరియు జంతువులలో పెరుగుదల మరియు శారీరక విధులను ప్రభావితం చేస్తుంది. ఇది వాయువుల సహజ సమతుల్యతకు భంగం కలిగించే వాతావరణాన్ని మరియు కార్బన్ చక్రం ప్రభావితం చేస్తుంది. గ్లోబల్ వార్మింగ్. గ్లోబల్ వార్మింగ్ అనేది వాతావరణం మరియు మహాసముద్రాల సగటు ఉష్ణోగ్రత పెరుగుదలను సూచిస్తుంది. భూమి యొక్క సగటు ఉష్ణోగ్రత సుమారు 0.8 డిగ్రీల సెల్సియస్ పెరిగినట్లు చెప్పబడింది.
సౌర వికిరణం ద్వారా భూమిని వేడి చేయడం వల్ల విడుదలయ్యే పరారుణ కిరణాలు వాతావరణంలోని కొన్ని వాయువుల ద్వారా చిక్కుకుపోతాయి. దీని ఫలితంగా వాతావరణ ఉష్ణోగ్రత పెరుగుతుంది మరియు దీనిని గ్రీన్ హౌస్ ప్రభావం అంటారు. ఈ ప్రభావానికి కారణమైన వాయువులను గ్రీన్ హౌస్ వాయువులు అంటారు. ఇంధనాన్ని తగలబెట్టడం మరియు అడవులను తుడిచివేయడం వంటి మానవ కార్యకలాపాలు భూతాపానికి కారణమయ్యాయి. కార్బన్ డయాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్లు, మీథేన్ మరియు కొంతవరకు ఓజోన్ వాతావరణంలో గ్రీన్ హౌస్ వాయువులు. గ్లోబల్ వార్మింగ్ ఫలితంగా హిమానీ నదాలు కరుగుతాయి మరియు సముద్ర మట్టం పెరిగింది. దీని ఫలితంగా భూములు నీట మునిగి జలచరాలు మరియు భూమి జీవితం రెండింటినీ ప్రభావితం చేస్తాయి. ఆమ్లవర్షం. సాధారణ వర్షపు నీరు ఆమ్లంగా ఉంటుందని మీకు తెలుసా? ఇది 5.6 pHని కలిగి ఉంది. 5.6 కంటే తక్కువ pH ఉన్న వర్షపు నీరు ఆమ్లవర్షంగా వర్ణించబడింది. సల్ఫర్ మరియు నైట్రోజన్ యొక్క ఆక్సైడ్లు నీటి ఆవిరితో కలిసి సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని మరియు నైట్రిక్ యాసిడ్ ఏర్పరుస్తాయి. వర్షం, మంచు లేదా పొగమంచుగా అవక్షేపించబడతాయి. ఈ ఆక్సైడ్ల యొక్క ప్రధాన వనరుల పరిశ్రమలలో ఇంధనాల దహనం. ఆమ్లవర్షం అన్ని రకాల జీవితాలను ప్రభావితం చేస్తుంది. ఇది నీటి జంతువులలో గుడ్డు ఉత్పత్తిని ప్రభావితం చేస్తుంది మరియు జనాభా నిష్పత్తులను మారుస్తుంది. నేల ఆమ్లంగా మారుతుంది మరియు నేలలోని పోషకాలను కోల్పోవడం వలన ఇది వృక్ష సంపదను ప్రభావితం చేస్తుంది. ఆమ్లవర్షం మానవులకు హానికరం. ఇది చర్మ అలెర్జీలు మరియు శ్వాసకోశ సమస్యలను కలిగిస్తుంది. ఆమ్లవర్షం పాత భవనాలు మరియు స్మారక చిహ్నాలను కూడా ప్రభావితం చేస్తుంది మరియు మెటల్ మరియు రాతి నిర్మాణాలను దెబ్బతీస్తుంది.